తాడేపల్లిలో వైసీపీ ఎన్నికల కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. అయితే ఫోన్ కాల్ అటెండ్ చేయలేదు రక్షణ నిధి. నిన్న సీఎంఓకి రావాలని రక్షణ నిధిని కోరారు ఎంపీ అయోధ్యారామరెడ్డి, మర్రి రాజశేఖర్. అయితే సీఎంఓకి వెళ్లడానికి రక్షణ నిధి నిరాకరించారు. తాజా పరిణామాలతో రక్షణ నిధి పార్టీ విడడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకు సీటు లేదని స్పష్టమైన సంకేతాలున్నాయని ఆయన క్యాడర్ చెబుతోంది. పార్టీ మార్పుపై రక్షణ నిధి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు అరకు అసెంబ్లీ నియోజకవర్గ పంచాయతీ పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అరకు ఎంపీ మాధవ్కి అప్పగించారు హైకమాండ్ పెద్దలు. అయితే మాధవ్కి ఎమ్మెల్యే వర్గం సహకరించడం లేదు. ఇంత ఎమ్మెల్యే ఫాల్గుణను పిలిచి మాట్లాడుతోంది పార్టీ హైకమాండ్. అంటే తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించి, అలాగే అరకు టికెట్కి సంబంధించి, అలాగే థర్డ్ లిస్ట్కి సంబంధించి జరుగుతున్న కసరత్తుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్. తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణ నిధి అయితే దాదాపు పార్టీ మారటానికే నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన అనుచరుల నుండి వస్తున్నైతే సమాచారం మనకు అందుతూ ఉంది. ఆయన 2 సార్లు వరుసగా తిరువూరు నుండి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రివర్గంలో స్థానం కూడా ఆశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వచ్చే ఎన్నికల్లో రక్షణ నిధికి సీటు ఇవ్వని పరిస్థితి ఉంటుంది అన్న నేపథ్యంలో ఆయనకి సీటు ఎవరు అని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన 15 రోజుల నుంచి కూడా నియోజకవర్గానికి వెళ్లకుండా పామర్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి తోట్లవల్లూరు ఆయన స్వస్థలంలోని నివాసంలోనే ఆయన ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడగా ఖచ్చితంగా కూడా ఆయనకి వచ్చే ఎన్నికల్లో సీటు లేదనే విషయం మీద స్పష్టత అధిష్టానం నుండి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సందర్భంలో ఆయన నియోజకవర్గానికి వెళ్లకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన సీఎంఓకి రావాలని చెప్పి పలు దఫాలుగా ఫోన్లు కూడా వచ్చిన పరిస్థితి. ఆ ఫోన్లని ఆయన అటెండ్ చేయకుండా సైలెంట్లో ఉంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని బుజ్జగించి సీఎంఓకి తీసుకెళ్ళడానికి పార్టీ ఎంపీ అయోధ్యారామరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నిన్న రావడం కూడా జరిగింది. నిన్న సీఎంఓకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా రక్షణ నిధిని చేసినప్పటికీ కూడా ఆయన రావడానికి నిరాకరించిన నేపథ్యంలోనే వాళ్ళు వెనుదిరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పూర్తి స్థాయిలో ఆయన క్యాడర్తో సంప్రదింపులు అయితే తోట్లవల్లూరులోనే జరుపుతున్నారు. పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే విషయం కూడా క్యాడర్ దగ్గర చెప్పినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో లిస్టు వచ్చిన తర్వాత దీని మీద స్పందించాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళడానికి అయితే ఆయన కొంత రంగం సిద్ధం చేసుకున్నట్టయితే మనకి సమాచారం కూడా అందుతోంది. పామరు నుంచి టీడీపీ నుంచి బరిలోకి దిగడానికి ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడానికి పూర్తిగా రెడీ అయినటువంటి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఆయన టచ్లోకి కూడా వెళ్ళారు. పామరు సీటుకు సంబంధించి టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి క్లారిటీ కూడా ఇప్పటి వరకు రక్షణ నిధికి రాని నేపథ్యంలో అటు నుంచి కొంత క్లారిటీ వచ్చాకైతే పార్టీ మారే ప్రకటనకు సంబంధించి చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు అయితే మౌనంగానే ఉండాలని అయితే ప్రస్తుతం రక్షణ నిధి అయితే ఉన్న నేపథ్యంలో జిల్లాలో సారథి తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. తిరువూరు సీటును కూడా ప్రస్తుతం కేసినేని నాని వర్గంగా ఉన్నటువంటి నల్లగట్లు స్వామిదాస్ ఆయన టీడీపీలో మొన్నటిదాకా కొనసాగారు, మాజీ ఎమ్మెల్యే. ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. చక్రి అయితే అరకు సీటుకు సంబంధించి చెట్టి పాల్గొనను పిలిచి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మాధవి వర్గానికి పాల్గొన వర్గం సహకరించడం లేదన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఈ వ్యవహారం ఎట్లా ఉంది? అంటే అరకు ఎంపీగా ఉన్నటువంటి మాధవిని కూడా ప్రస్తుతం ఈ టికెట్కి కేటాయించే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చెట్టి పాల్గొన్న వర్గం కూడా ఆమెకు టికెట్ ఇస్తే కనుక సహకరించమనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ వర్గాన్ని కూడా ప్రస్తుతం సీఎంఓకి పిలిపించి 2 వర్గాలు కలిసి పనిచేసుకునే దానికి సంబంధించి కూడా సీఎంఓ నుంచి పూర్తి ఆదేశాలు కూడా ఇవ్వడానికి వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఫిల్ చేయడంతో పాటుగా మాధవి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే అంశం మీద కూడా అభ్యంతరాలు అనేవి తీసుకొని చెట్టి పాల్గొన్న వాళ్ళకు కూడా ఏ విధంగా మాధవి సహకరించాలని ఈ 2 వర్గాలు కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితులు పార్టీ ఇస్తున్న ఇద్దరికి విడివిడిగా ఇచ్చే ప్రాధాన్యత అనే అంశాలన్నింటినీ కూడా ఆ 2 వర్గాలకి వివరించే ప్రయత్నం అయితే అధిష్టానం నుండి చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా వరుసగా ఇప్పటికే జోగి రమేష్ కూడా ప్రస్తుతం సీఎంఓకి వెళ్ళడం కూడా జరిగింది. పెడన సీటుకు సంబంధించి ఇంకా ఆయనకి పోటీ చేసే అంశం మీద క్లారిటీ రాలేదు. ఆయన పేరు పెనమలూరులో కూడా ఒక దశలో బీసీ కోటాలో పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆయనకి పెనమలూరు సీటు కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే పెడన నుంచి అవకాశం ఇస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. కాబట్టి వరుసగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అయితే సీఎంఓ నుంచి
పూర్తి స్థాయిలో అటు మార్పులు చేర్పుల మీద కూడా ఈ కసరత్తులు అయితే జరుగుతున్న నేపథ్యంలోనే సీఎంఓకు వస్తున్న ఎమ్మెల్యేలతో ఆ స్థానికంగా ఉన్న మార్పుల వల్ల జరుగుతున్న ఇబ్బందులకు సంబంధించి కూడా వాళ్ళని కూర్చోబెట్టి సర్ది చెప్పి పూర్తి స్థాయిలో కలిసి పనిచేసే వాతావరణం సృష్టించే ప్రయత్నాలు అయితే సీఎంఓ నుండి చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద